పూర్వకాలంలో విల్వమంగళ స్వామియార్ అనే మహర్షి ఉండేవాడు. అతడు బాల్యం నుంచి శ్రీ మహావిష్ణువు పట్ల అపారమైన భక్తి కలవాడు. అతని ఒక్క కోరిక మాత్రమే, నారాయణ, నీవు నాకు సాక్షాత్కారంగా దర్శనమివ్వాలి. ఈ కోరిక కోసం అతడు ఇంద్రియ నియమాలు, కఠిన తపస్సు, నిరంతర జపం చేసేవాడు. భగవంతుడు తన భక్తిని పరీక్షించకుండా వెంటనే దర్శనం ఇవ్వడు. అందుకే విష్ణువు ఒక చిన్న బాలుడు రూపంలో స్వామివారి ఆశ్రమానికి వచ్చాడు. ఆ బాలుడు అమాయకంగా కనిపించిన కొంచెం చిలిపిగా, కొంచెం అల్లరిగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ఆ బాలుడు స్వామివారి పూజ చేసి సాలగ్రామ శిలను చేత్తో తాకి అపవిత్రం చేశాడు. ఇది చూసిన విల్వమంగళ స్వామివారికి తీవ్రమైన కోపం వచ్చింది. భక్తుడైనా సరే ఆ క్షణంలో అతడు దేవుడి లీలను గుర్తించలేకపోయాడు. దుర్మార్గుడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాలుని తరిమేశాడు. ఆ బాలుడు ఒక్కసారిగా నవ్వి ఆకాశంలోకి లేచి అనంతశేషుడిపై శయనించి మహావిష్ణు రూపంగా మారిపోయాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన స్వామివారి షాక్ అయ్యాడు. అతనికి అర్థమైంది, నేను తరిమివేసింది బాలుడిని కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి. తన తప్పును గ్రహించిన స్వామివార్ నేలపై పడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ప్రభూ, నా అహంకారం వల్ల నిన్ను గుర్తించలేకపోయాను. దయచేసి మళ్ళీ దర్శనమివ్వు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, నీవు నన్ను చూడాలంటే అనంతకాడు అనే అడవిలో ఇల్లుప్ప చెట్టు దగ్గరికి రా. స్వామివారు వెంటనే ప్రయాణమయ్యాడు. అది అతి ఘనమైన అడవి. అక్కడ ఒక పెద్ద ఇల్లుప్ప చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ చెట్టు కూలిన క్షణంలోనే ఆ చెట్టు మొత్తం అనంతశేషుడిపై శయనించిన విష్ణు రూపంగా మారిపోయింది. ఆ రూపం అతి పెద్దది. ఒక్క చూపుతో చూడడం అసాధ్యం. విల్వమంగళ స్వామివార్ భగవంతుడిని ప్రార్థించాడు. ప్రభు, ఈ రూపం చాలా విస్తారంగా ఉంది. దయచేసి నేను దర్శించగలిగేలా చేయండి. అప్పుడు విష్ణువు అనుగ్రహించాడు. నీవు నన్ను 3 ద్వారాల ద్వారా దర్శించగలవు. అలా స్వామివారి దర్శించినది మొదటి ద్వారం శిరస్సు, రెండవ ద్వారం నాభి మరియు వక్షస్థలం, మూడవ ద్వారం పాదాలు. ఇదే ఈరోజు ఆలయంలో కూడా కొనసాగుతున్న సంప్రదాయం. ఆ దివ్య దర్శనం తర్వాత విల్వమంగళ స్వామివారు అదే ప్రదేశంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని స్థాపించాడు. ఆ ప్రాంతమే తర్వాత తిరువనంతపురంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత కాలంలో త్రావణకోర్ రాజులు ఈ ఆలయాన్ని తమ రాజ్య దైవంగా స్వీకరించారు. ఒక రాజు ఇలా ప్రకటించాడు, ఈ రాజ్యం నాది కాదు, ఇది శ్రీ పద్మనాభ స్వామిదే. నేను కేవలం ఆయన సేవకుణ్ణి. అప్పటి రాజులు తమ పేరుకు ముందు పద్మనాభదాసుడు అని వాడుకున్నారు. ఇదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.